మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన అంశంపైన మనతో మాట్లాడడానికి మరికొంతమంది బీఆర్ఎస్ విద్యార్థి నేతలు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? ఒక మంత్రి స్థానంలో ఉండి ఉద్యోగాలు మేము ఇచ్చే వరకు ఇచ్చేసినాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ప్రైవేట్ సెక్టర్లో ఉంటుంది. ఇప్పటి వరకు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కాంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో క్లియర్గా చెప్పమనండి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇవాళ నువ్వు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఈరోజు నేను ఇచ్చిన అని చెప్పి మంది పుట్టిన బిడ్డ నా బిడ్డగా ఇవాళ శ్రీధర్ బాబు కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటూ ఇవాళ ఏం ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు వివరాలని తెలిపిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇస్తారా ఇయరా తర్వాత, కానీ ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన మేము ఇక్కడ అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో మేము ఉద్యోగాలు ఇస్తున్నామని ఇలా శ్రీధర్ బాబు మాట్లాడుతుండు. నువ్వు ఐటీ మినిస్టర్ అయ్యుండి ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినావు, ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినావు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావో శ్రీధర్ బాబు చెప్పాలని చెప్పి ఇక్కడి నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. శ్రీధర్ బాబు అనేటోడు అయింది మినిస్టర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అన్నట్టు ఆయన చేతిలో ఒక ఐటీ శాఖను పెడితే, గతంలో కేటీఆర్ గారు అదే ఐటీ మినిస్ట్రీగా ఉండి ఈరోజు రాష్ట్రంలో ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ప్రథమ స్థానాలు తీసుకొచ్చిండు. ఈ శ్రీధర్ బాబు లాంటి వానికి ఇస్తే ఇవాళ ఒక్క కంపెనీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎట్లా చూడవచ్చు? బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, మేము ఏ ప్రయత్నం చేసినా కూడా అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. రీసెంట్గా లగచర్ల ఇష్యూ గురించి కూడా వారు మాట్లాడారు. ఎట్లా గతంలో లగచర్లలో మీరు తీసుకొచ్చిన కంపెనీ ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేసే కంపెనీ, అక్కడ పచ్చగా వ్యవసాయం చేసుకున్న రైతులని అక్కడి నుంచి ఎలగొట్టి ఇవాళ నువ్వు ఏదో కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తా అనడం ఎంతవరకు సమంజసమో శ్రీధర్ బాబుని అడుగుతున్నాం. శ్రీధర్ బాబు గారు మీరు అక్కడ కంపెనీ పెడితే 1000 మంది ప్రాణాలతో చెలగాటం, అదేవిధంగా వ్యవసాయం చేసుకున్న రైతులు ఇలా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి అక్కడ ప్రజలకు స్వచ్ఛందంగా లగచర్ల వద్దు అని చెప్పి ప్రజలు వచ్చారు. ఇలా ఏ టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపలేదు, ఎవరు తెలపలేదు. మీరు అదే రైతులకు సంఖ్యలు వేసి మీరు జైలు తీసుకుపోయిన చరిత్ర మీది. మీరు కంపెనీలు తీసుకొస్తే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కంప్లీట్గా మద్దతు తెలుపుతాం, ఉద్యోగాలు ఇస్తుంటే ఏమని అడుగుతున్నాం తప్ప మీరు ప్రతిదాని టీఆర్ఎస్ను బూచిగా చూపించి ఇలా విద్యార్థులతోటి, నిరుద్యోగులతో, రైతులతోటి, తెలంగాణ సమాజంతో ఇలా టీఆర్ఎస్ పార్టీని బూచిగా చూపిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చి అలా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాం తెలంగాణ ప్రజలకు తెలుసు. రాబోయే ఎలక్షన్లో మీ కాంగ్రెస్ పార్టీని దొంగ రేవంత్ రెడ్డిని బొందబెట్టి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతారు. జనమంతా టీఆర్ఎస్ పార్టీ వైరు. గతంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో కూడా ప్రజలంతా ఒక్కతాటి మీదకి వచ్చి అలా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ని గెలిపించుకున్నారు. మీరు అన్ని దొంగ ముచ్చట్లు చెప్పి జనాలను ఏదో మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మీరు ఒక కంపెనీదే లేదు. ఏ కంపెనీకి కూడా టీఆర్ఎస్ పార్టీ అడ్డం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉద్యోగాలకు, రైతులకు మద్దతుగానే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇంకో అంశం అంటే మేము ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేము, అన్ని ఇచ్చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. అంటే ఎట్లా చూస్తారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మీరు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లో భాగంగా వచ్చిన ఉద్యోగాలు, మీరు ఇచ్చిన ఉద్యోగాలు 30-40 వేల ఉద్యోగాలు, మీరు పెట్టిన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన మాట్లాడిన దొంగ ఇవాళ మేము ఇచ్చిన ఆల్రెడీ సరిపోయినాయంటే రాష్ట్రంలో నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో ఒక 20% 30% నోటిఫికేషన్ వేసిన ఉద్యోగాలు ఇస్తే మేము సమర్థిస్తుంటాం. ఈరోజు ఒక నోటిఫికేషన్ వేయకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలను ఇచ్చి కూడా ఇలా ఉద్యోగాలు సరిపోయిన ఉద్యోగాలు ఏందయ్యా? నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూపించు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మేమే మద్దతు తెలుపుతాం. నువ్వు ఇష్టానుసారం నీ నోటికి వచ్చిన లెక్కలు చూపించి ఎవరో ఇచ్చిన ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో కూడా ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు రాలేదని చెప్తున్నాం. ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని కూడా ఇలా తీసేసే పరిస్థితి ఇలా ఐటీ రంగంలో ఉంది. దాన్ని గుర్తుంచుకోవాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.